నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే ఆదరణ పెరుగుతున్న పరిస్థితి ఉంది. 50 నుంచి 60 వేల మెజార్టీతోటి జనసేన అధినేత ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి విశ్వాసాన్ని అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేతకు మద్దతుగా స్థానికులతో పాటు స్థానికేతరుల ప్రచారం కూడా పెద్ద ఎత్తున అయితే ఊపందుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ మనతో ఉన్నారు మాట్లాడేందుకు జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి ఉన్నారు. మాధవరెడ్డితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 2 days అవుతుందన్న. సో మొత్తానికి పిఠాపురం ఎందుకు రావాలనిపించింది? పిఠాపురం మా అధినేత కంటెస్ట్ చేశారు కాబట్టి అన్న, మా వంతుగా మేము కూడా వచ్చి క్యాన్వాసింగ్ చేద్దామని వచ్చినామన్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అవసరం లేదన్న. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా మాకు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి అని చెప్తున్నారన్న. ఏంటి ఇంకా కాలే కదా అంటే ఆల్రెడీ మెజార్టీ కోసమే తప్ప ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోయారని చెప్తున్నారన్న. సో మొత్తం మాధవరెడ్డి గారు మీరు వచ్చే 2 రోజుల్లో ఏమేమి ప్రాంతాలు తిరిగారు, ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేశారు ఈ నియోజకవర్గంలో? నేను ఇంకా చాలా ప్రాంతాలు విజిట్ చేశానన్న. దాంట్లో ముఖ్యంగా నేను ఇనిషియేటివ్ తీసుకున్నది ఏంటంటే, ఒకటి రెల్లీ వాళ్ళ కాలనీస్లో తిరిగానన్న. రెల్లీ కాలనీస్లో కార్నర్ మీటింగ్స్ పెట్టామన్న. అక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి వాళ్ళు వివరించడం జరిగింది. అక్కడ ఉన్న మెయిన్ సమస్యలు ఏంటి అన్న అంటే, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ 2 ఒకదారినే కలిసిపోతున్నాయి. అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేశారంటే ఓట్ల వరకే పరిమితం అయ్యారు తప్ప ఎలాంటి కనీసము పిఠాపురం టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మినిమం మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్న. ఓన్లీ ఒక రౌడీజాలు, కబ్జాలు, దందాలు చేయడానికి తప్ప వీళ్ళు దేనికి లేదన్న. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి రెల్లీ కులస్తులని వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము కోరుకుంటున్నామన్న. సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లను కూడా మీరు కలుస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఎంతమందిని కలిసారు? నిజంగా కలిసారా? వారితో ఏం మాట్లాడారు? కలిసామన్నా. చాలా ప్రాంతాల్లో ఉన్న రెడ్డి అసోసియేషన్స్ ఉన్నాయి. రెడ్డి అసోసియేషన్స్, అదేవిధంగా మా రిలేటివ్స్ కొన్ని ఉన్న పెద్దవాళ్ళని కలిసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి ఈసారి అని చెప్పినాము. వాళ్ళు ఖచ్చితంగా ఏం అంటున్నారు అంటే, బయటికి వచ్చి మాత్రం క్యాన్వాస్ చేయలేము, బయటికి వచ్చి తిరగలేము, కానీ ఖచ్చితంగా లోపల మాత్రం సైలెంట్ ఓటింగ్ మొత్తం కూడా అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తుకేస్తామంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు, వాళ్ళకున్న ఒత్తిళ్ల వల్ల బయటికి రాలేకపోతారు. కానీ ఖచ్చితంగా జనసేనకు మాత్రం మద్దతుగా ఉన్నారన్న. ఎందుకంటే ఈ రెడ్డి కమిటీ కూడా ఏమైందంటే, ఈ రౌడీ రాజ్యాన్ని, రౌడీలో ఈ రెడ్డి ఒక ఫ్యాక్షన్, రెడ్డి అంటే ఒక ఫ్యాక్షన్ అన్న విధంగా ముద్ర ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈసారి రిటైర్మెంట్ ఇవ్వాలని మా రెడ్డి అందరం డిసైడ్ అయినామన్నా. రెడ్డిలో ఎవరు కూడా ఒక ఓటు కూడా వేయొద్దని మేము మీ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు మాధవరెడ్డి గారు? అన్న, మేమైతే 1 lakh వరకు అనుకున్నాం, కానీ పబ్లిక్లో అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ ఈ రోజు వరకు అయితే 50 నుంచి 60 వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయినట్టే కనబడతా ఉంది. అయిపోయిందని చెప్తున్నారన్న. ఎక్కడికి మేము క్యాన్వాసింగ్ వెళ్తే ఒకటే అంటారు, మీరు రానవసరం లేదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోయారు, మా సింబల్ గ్లాస్ అని చేయిస్తారు, లేదంటే రెడ్ టవల్ చేయిస్తారు అన్న. మరిది చూశారు కదా, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ ఎన్నికలు అయిపోయిన వాతావరణం కనపడతా ఉంది. ఖచ్చితంగా జనసేన అధినేతకి 50 నుంచి 60 వేల మెజార్టీ వచ్చే విధంగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లందరినీ కూడా చైతన్యపరిచేటువంటి విధంగా వారితో కలిసి వారితో మంత్రాలు జరిపారని చెప్తున్నారు శేర్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి.